పొట్టెలు తెచ్చాము మేపేకి ఇక్కడ. ఎందుకంటే చినిక్కెట్టు తోలాం. చినిక్కెట్టు తోలితే ఇట్లా చినిక్కాయలు ఉంటాయి, బాగా మేస్తాయి. చినిక్కాయ మేసిందంటే నీకు ఆటోమేటిక్గా పొట్లి సత్తా వస్తుంది. చినిక్కాయ చూడండి, చినిక్కాయలు ఉంటాయి మామూలుగా ఇడిపించినట్టు. పొట్టు కూడా నీకు బాగా బలం వస్తుంది. చినిక్కట్టు ఉంటాయి కదా మేసేకి ఇట్లా చినిగి పొట్టు మనం ఇంటికాడ మేపుతాం కదా, అదే మనం చినిగి పొట్టు అర్రం తెచ్చిపెట్టినాము. ఇది మేసిందంటే కన్నా పొట్టు పిల్లలు బాగా సత్తా వస్తాయి. ఫుల్గా తింటాయి, నీకు ఒక నెలకు సత్తా వచ్చేస్తాయి. అమ్మినామంటే కన్నా మనకు డబుల్ ప్రాఫిట్ వస్తుంది. సింగిల్ కాదు డబల్. ఎందుకంటే 7,000 పడినా అనుకో 14,000 వెళ్ళిపోతుంది. నీకు మొక్కజొన్నలు అంట, బియ్యం అంట, జొన్నలు ఇవన్నీ పెట్టినామంటే కన్నా మిక్సింగ్ చేసి నీకు పొట్లి బిర్రు వస్తుంది కదా. బిర్రు వస్తే కన్నా నీకు కండ పడుతుంది. కండ పట్టినా అనుకో మినిమం ఒక పిల్లు వచ్చి 30 కేజీలు పడినా అనుకో, 30 కేజీలు అంటే 650 లెక్కన అన్నా కానీ 6 18,000 పోతుంది. 19,000 పోతుంది పిల్ల ఒకటి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తుంది. చూడండి, ఏమంటే మనం ఓపికగా మేపుకోవాలా. నీళ్ళు వాటర్ అన్నీ ఉండి మేపుకున్నామంటే ఇప్పుడు వర్షాకాలం అయితే మనకు తక్కువ పెట్టుబడితే అయిపోతుంది. నీకు ఎండాకాలం అయితే పొట్టు కొనల్లా, గడ్డి నీళ్ళు అన్ని ఇబ్బంది అవుతుంది కదా. ఓ ఎకరా వాటర్ వారేది ఉంటే కన్నా గడ్డి పూల పెట్టుకున్నామంటే కన్నా 100 పిల్లలు పట్టుకొచ్చుకున్నామంటే కన్నా టర్నింగ్ పాయింట్ చేయొచ్చు. ఖచ్చితంగా 100 పిల్లలు ఉండాలా. 100 పిల్లలు ఎందుకంటే నీకు మేపినందుకు 100 పిల్లలకు ఒక పిల్ల మీద 3,000 దొరికినా కానీ 3 లక్షలు అవుతుంది 2 నెలలకు. 3 లక్షలు అంటే 1.5 లక్ష శాలరీ పడుతుంది. అంటే 100 పిల్లలు ఉండాలి. ఆటోమేటిక్గా 3,000 దొరుకుతుంది ఒక పిల్ల మీద. దొరికేది పెద్దది ఏం కాదు, ఎందుకంటే పెట్టుబడి తక్కువ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదించు. గొర్రెకాడికి పోయేవాడు కూడా 100 పిల్లలు పట్టుకొచ్చుకోవాలా. సెట్ ఉండాలి. సెట్ ఉండి నీళ్ళు అన్నీ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తుంది. ఏమంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా. మందులు పెట్టేది కానీ ఇంజక్షన్లు కానీ కొంచెం బాగాలేకుంటే కన్నా నీట్గా చూసుకున్నామంటే కన్నా ఆటోమేటిక్గా డబ్బులు మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటికాడ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. హౌస్లో ఎవరన్నా పల్లెటూరులో వాళ్ళకు, విలేజ్లో ఉంటారు కదా వాళ్ళకు మంచి బెనిఫిట్ ఇది పొట్టెలు. ఎందుకంటే పట్టకచ్చుకొని మనం, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు పొట్టెల్ని. మనం వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మార్కెట్లోకి ఎత్తవలసిన అవసరం లేదు. ఉన్నాయంటే కన్నా వాళ్ళే వస్తారు కొనుక్కొని వెళ్ళిపోతారు. మినిమం 1,00,000 సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా పెట్టుబడి పెడతాం కదా. పెట్టుబడి పోయి నీకు 7,000 పెట్టినామంటే 12,000 అమ్ముకోవచ్చు ఒక పిల్లని. 12,000 అమ్మినామంటే 1,000 రూపాయలు పెట్టుబడి పోలేదు జొన్నలకు దానికో. ఇంకా మిగతాది మనకు దొరుకుతుంది కదా 3,000 లెక్క ఒక పిల్ల మీద. దొరికినాకో 2 నెలలు మేపితే చాలా 60 రోజులు డబ్బులు వచ్చేస్తుంది.